పరిశుద్ధ గ్రంథంలో నుంచి 51వ కీర్తన మనం చదువుకున్నాం. తిరిగి దావీదు కీర్తనకు మనం వచ్చాము. కోరహు కుమారుల కీర్తనలు, బెత్షెబ ఆ ఆసాపు కీర్తన తర్వాత బెత్షెబ దగ్గరకు వెళ్ళి దావీదు నాతాను ప్రవక్త ద్వారా మరలా హెచ్చరించబడి ఇప్పుడు రచించిన కీర్తన మనం చదువుకున్నాం. 51వ కీర్తనలో దావీదు ఇలా చెప్తున్నాడు: దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. తర్వాత 4వ వచనం, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. ఒక మాట చదువుదాం. 6వ వచనం చూడండి. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. ప్రభునందు ప్రియులారా, 51వ కీర్తనలో మనం చదువుకున్న వాక్యంలో దావీదు తన పాపమును ఎలా ఒప్పుకుంటున్నాడు మనం చదువుకున్నాం. ఒక మాట అయితే మనం గమనించాలి. 6వ వచనంలో అంతరంగంలో ఆయన సత్యం కోరేవాడు అనేది చాలా అద్భుతమైన మాట మనం గమనిస్తున్నాం. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు అన్నాడు. దావీదు యొక్క అనుభవానికి, విశ్వాస యొక్క అనుభవానికి వ్యత్యాసం అనేది ఉంది. దావీదు యొక్క ప్రార్థనలో 10వ వచనంలో శుద్ధ హృదయం కలుగు చేయము అన్నారు. 11లో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అన్నారు. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అన్నారు. దావీదు యొక్క అనుభవం ఏంటంటే, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. విశ్వాస యొక్క అనుభవం ఏంటంటే, ఇక విశ్వాసిలో నుండి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా వెళ్ళిపోడు. కారణం ఏంటంటే, విశ్వాసిలో వసిస్తున్న ఆత్మను మనం వాగ్దానం చేయబడిన ఆత్మ అని గమనిస్తాం. అందుచేత వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడిన మనం పాపము చేసినప్పుడు పౌలు గారు ఎలా చెప్పారో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇది కూడా పాపం చేసిన సందర్భం. ఇది కూడా సేమ్ సిన్. దావీదు ఏ తప్పు చేశాడో విశ్వాసులమైన మనం అదే తప్పు చేసినప్పుడు మన గురించి వాక్యంలో ఎలా రాయబడింది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. డిస్ప్లే చేయండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. సో అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. వచ్చిన ఉంచండి తమ్ముడు. సో ఇక్కడ ఏమనుందంటే, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండేది అని లేదు, ఉన్నది. అంటే ఇదేం చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ పాపం చేసిన వారిలో నుండి లేదా పాపం చేసిన వారితో ఏకీభించిన వారిలో నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ గురించి చెప్పట్లేదు, తీసేయండి. సో మనం చాలాసార్లు పరిశుద్ధాత్ముడు మనలోంచి వెళ్ళిపోతాడేమో అనుకుంటాం. విశ్వాసలోంచి పరిశుద్ధాత్ముడికి ఎన్నటికి వెళ్ళడు. వీడియోస్ ఆన్ చేయాలండి, ఇంకా చాలా మంది వీడియోలు ఆన్ చేయాలి. ఎందుకు వెళ్ళడు అంటే, 51వ కీర్తనలో దావీదు యొక్క అనుభవం, దావీదు వాస్తవంగా ఇక్కడ ఎలా ఎరిగాడంటే 16వ వచనంలో చూస్తున్నాం. నీవు బలిని కోరువాడవు కావు,
దహన బలి నీకు ఇష్టమైంది కాదు. అక్కడ వరకు దావీదు నమ్ముతున్నాడు, లేదా దావీదు మాట్లాడారు ఈ కీర్తనలో. అయితే మనకు తెలుసు ఏమనంటే, సదాకాలము నిలుచు ఒక్క బలి చేత సదాకాలమునకు మనం సంపూర్ణులుగా చేయబడ్డాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో దహన బలి నీవు కోరువాడవు కావు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు అని చెప్పిన తర్వాత వచనంలో ఏమనుంది? 10వ అధ్యాయం హెబ్రీ పత్రికలో సదాకాలము నిలుచు ఒక్క బలి అనే మాట మనం ఇక్కడ 10వ అధ్యాయం 14లో చూస్తున్నాం. సదాకాలానికి మనల్ని ఆయన సంపూర్ణులుగా చేశాడు. మాత్రమే కాదు, 12వ వచనంలో మనం చూస్తున్నాం, సదాకాలం నిలిచి ఒక్క బలిని ఆయన అర్పించాడు. మరి చెప్పండి, ఇప్పుడు సదాకాలం నిలిచి ఒక్క బలి ద్వారా పొందిన ఆత్మ మనలోంచి వెళ్ళిపోడు. కాబట్టి మనం పాపం చేసినప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మతో మనం ముద్రించబడ్డామనే వచనాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయే దావీదే అంత యథార్థంగా ఉంటే, ఎల్లప్పుడూ నివసించే ఆత్మను కలిగి అతనే అంతరంగంలో సత్యం కోరే దేవుణ్ణి అర్థం చేసుకుంటే, మనం ఇంకా ఎంత సత్యంగా ఉండాలి. చూడండి, రెండవ మాట ఏంటంటే ఇక్కడ చెప్పింది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమన్నాడు దావీదు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, 19వ వచనంలో, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నారు. విలువ పెట్టి కొనబడ్డామంటే అర్థం ఏంటి? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, నీవు నీ రక్తం ఇచ్చి కొన్నావు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19లో చెప్పాడు, అమూల్యమైన రక్తము చేత ఆయన మనలను విమోచించాడు. ఈ రక్తం ఏం చేసింది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, మనల్ని పరిశుద్ధ స్థలంలో మనల్ని నిలబెట్టింది. ఇప్పుడు చెప్పండి, మనం ఆ స్థానాన్ని కోల్పోతామా? యేసుక్రీస్తు రక్తము ద్వారా, లేవీకాండం 16వ అధ్యాయం 14వ వచనం, 7 మార్లు ప్రోక్షించబడిన రక్తము ద్వారా కలిగిన దేవుని సముఖమును, పరిశుద్ధ స్థలమును, ఉన్నత లోకమును, పరలోకమును, తండ్రి అని పిలిచే సంబంధాన్ని, ఎఫెసీ 4:1 సమాధానం అనే బంధాన్ని, హెబ్రీ 13:20 నిత్యమైన నిబంధన సంబంధాన్ని మనం ఎన్నటికీ కోల్పోం. ఇప్పుడు ఇలా చెప్తాను, ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనే దావీదే అంతరంగంలో ఆయన సత్యం కోరేవాడు అని తెలుసుకున్నప్పుడు, మరి ఆయన సన్నిధిలో ఇక ఈ స్థానాన్ని ఎప్పటికీ కోల్పోమని తెలిసిన మనం ఇంకెంతగా ఈ సత్యాన్ని ఎరిగి ఉండాలి. కానీ మన యథార్థత ఎలా ఉంటది, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటదంటే, దావీదు పాపి గనుక, అంటే దావీదు ఆ పాప విముక్తుడనే తీర్పు పొందలేదు, నీతిమంతుడనే తీర్పు పొందలేదు, పరలోకంలో కూర్చున్నాడనే తీర్పు పొందలేదు. కనుక దావీదు ఇక్కడ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదనే బ్యాచ్ కూడా ఉన్నారు. మీరు వారిలో నుంచి బయటికి రండి. ఇంకెవరైనా అటువంటి సూడో గ్రేస్ నమ్మితే, ఆ తప్పుడు కృపను నమ్మితే మాత్రం బయటికి రండి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో పౌలు గారు ఏం చెప్పారంటే, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. 11 సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు అంటున్నాడు. ఇక్కడ విశ్వాసుల గురించి చెప్తున్నాడా, అవిశ్వాసుల గురించి చెప్తున్నాడా? లోభి అని, జారుడు అని, తిట్టుబోతని, త్రాగుబోతని విశ్వాస గురించి చెప్తున్నాడా, అవిశ్వాస గురించి చెప్తున్నాడా? కానీ చూడండి, విశ్వాసం. విశ్వాస గురించి చెప్తున్నాడు.
చాలా మంది 6వ అధ్యాయం చదువుతున్నారు. 6వ అధ్యాయం చదివి ఏం చదువుతున్నారు? చదవండి ఒకసారి. 6వ అధ్యాయంలో ఏముందంటే 9లో జారుడు, విగ్రహారాధికుడు, వ్యభిచారి, ఆడంగితనం, పురుష సంయోగుడు, దొంగ, లోబి, త్రాగుబోతు, దోషకుడు, దోచుకొనివాడు కడగబడి నీతిమంతుడయ్యాడు అంటున్నాడు 11వ వచనంలో. ఇతనెవరు? ఇక్కడ చెప్పింది అవిశ్వాస గురించా, విశ్వాస గురించా? ఇక్కడ జారుడు, లోబి, వ్యభిచారి, దొంగ, త్రాగుబోతు, దోషకుడు, దోచుకొని వాడు అని చెప్తుంది. ఇక్కడ చెప్తుంది అవిశ్వాస గురించా, విశ్వాస గురించా? 6వ అధ్యాయంలో. 5వ అధ్యాయం చెప్తుంది విశ్వాస గురించి, అవిశ్వాస గురించా? విశ్వాస గురించి కడగబడి అన్న 5వ అధ్యాయంలో విశ్వాస గురించి, 6వ అధ్యాయంలో అవిశ్వాసి రక్షించబడే విధానం. ఓకే. ఇప్పుడు 11వ వచనంలో నీతిమంతుడిగా తీర్చబడితిరి అని చెప్పాడు కదా. దానికి ముందు వచనాల్లో 9వ వచనంలో జారుడు, విగ్రహారధికుడు, వ్యభిచారి, ఆడంగితనం గలవాడు, పురుష సంయోగి, దొంగ, లోభి, త్రాగుబోతు, దోషకుడు అనే పదం రాశాడు కదా. ఇక్కడ చెప్పిన ఈ వచనంలో 6, 10లో చెప్పింది, 6, 9, 10 వచనాలు చెప్పింది విశ్వాస గురించా, అవిశ్వాస గురించా? 5వ అధ్యాయం 10లో చెప్పింది విశ్వాస గురించి, అవిశ్వాస. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్పిన వాళ్ళు కాకుండా మళ్ళీ కొంతమంది కొత్తగా ఎవరైనా చెప్పండి. ఈ 2 ఆన్సర్లు చెప్పిన వాళ్ళు చెప్పండి, పర్లేదు. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు. రెండోది అవిశ్వాసం గురించి. 5వ అధ్యాయం గురించి అన్న, 6వ అధ్యాయం అవిశ్వాసం. 5వ అధ్యాయం విశ్వాసి, 6వ అధ్యాయం అవిశ్వాసి. ఇంకా ఎవరు చెప్తారు? చెప్పండి. సుమంత్ చెప్పింది కరెక్టేనా? 5వ అధ్యాయం ఏమో విశ్వాస గురించి, 6వ 6వ అధ్యాయం ఏమో అవిశ్వాసి అంటున్నాడు. పరిశుద్ధిగా తీర్చబడి అవునండి. రెండు కూడా విశ్వాసం గురించి అనుకుంటారు. ప్రశాంత్ 2 విశ్వాస గురించి అంటున్నాడు. ఇంకా 5వ అధ్యాయం విశ్వాస కోసం అని, 6వ అధ్యాయం అవిశ్వాస కోసం అని. ఓకే, రాజేష్ కూడా సుమంత్ ఏకీవించాడు. ఇంకా 2 విశ్వాస గురించి. 2 విశ్వాస గురించి అంటున్నారు. ఇంకా సతీష్ అన్న. ఇంకా సుమంత్ చెప్పింది కరెక్ట్. సుమంత్ చెప్పింది కరెక్ట్ అన్నారు రాధా అంటే. ఇంకా 2 విశ్వాసాల గురించి. 2 విశ్వాసుల గురించి అన్నారు ఆనంద్ అన్న. ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ మార్కులు ఎత్తారండి, సైలెంట్ కూర్చున్నారు. చెప్పండి, వాక్యం వింటున్నారా మీరు? నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు చూస్తున్నారా? వింటున్నారనేది ఇప్పుడు మీరు చెప్తేనే అర్థమైద్ది, లేదంటే మీరు వినట్లేదనే తీర్పులోకి వస్తారు. వారిలో కూడా విశ్వాసతోటే మాట్లాడుతూ గతంలో మీరు ఇలా ఉన్నారు, ఇప్పుడైతే మీరు కడగబడ్డారని చెప్తారు. రైట్, ఓకే. అంటే గతంలో ఉన్నారు అనే మాట చెప్పాడంటే అది విశ్వాస గురించా, అవిశ్వాస గురించా? గతంలో అంటే వాళ్ళ స్థితి అప్పుడు అవిశ్వాసలే కదా. కాబట్టి ఇప్పుడు మీరు సుమంత్ ఏకీపించండి. ఓకే, నెక్స్ట్ రాజేష్ అన్న. రాజేష్ అన్న మొదట ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ చెప్పండి. మొదట విశ్వాసుల గురించి, 2 అవిశ్వాసుల గురించి. వెరీ గుడ్. అవిశ్వాసులు. రైట్ అన్న. ఓకే, నెక్స్ట్. ఇంకా చెప్పండి. ఇంకా ఎవరైనా చెప్తారా? రైట్, ఎక్కువ మంది చెప్పింది ఆన్సర్, రైట్ ఆన్సర్. 5వ అధ్యాయంలో చెప్పింది విశ్వాస గురించి, 6వ అధ్యాయంలో చెప్పింది అవిశ్వాస గురించే. ఎందుకంటే 5వ అధ్యాయంలో సహోదరుడు అనే విషయం చెప్పాడు. సహోదరుడిలో లోభి ఉన్నాడు. అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోభత్వం కలిగిన సహోదరుడు దేవుని ఎదుట నీతిమంతుడై ఉండొచ్చు, కానీ అతనికి మాత్రం తీర్పు లోభి అనే వచ్చాడు పౌలు గారు. అతడు దేవుని ఎదుట నీతిమంతుడై ఉండొచ్చు, కానీ అతడు దోచుకున్నవాడనే తీర్పు పొందాడు. విగ్రహారాధన చేయొచ్చు, కానీ అతడు దేవుని ఎదుట నీతిమంతుడే, కానీ అతడు విగ్రహారాధికుడనే తీర్పు పొందాడు. కాబట్టి ఇక్కడ మీరు యేసు ప్రభు రక్తం చేత కడగబడినంత మాత్రం చేత జారత్వం చేసిన, లోభత్వం కలిగి ఉన్న, దొంగలై ఉన్న, విగ్రహారాధికులై ఉన్న, ఇవన్నీ కూడా మీకు నీతిమంతుడు, పరిశుద్ధుడని పౌలేం పిలవలేదు వాళ్ళు.
ఎందుకంటే ఆ ప్రజలు ఎవరు పిలవరు అలాగ. నీతిమంతుడు పరిశుద్ధుడని దేవుని ఎదుటి స్థితి. కానీ మరి ఆ స్థితిని ఉపయోగించుకుంటే ఇలా ఉండరు. కానీ ఆ స్థితిని ఉపయోగించుకోవట్లేదు కాబట్టి ఈ తప్పులు చేస్తున్నారు. అందుకని వారిని అలా ఎంచి వారితో సాంగత్యం చేయొద్దన్నాడు. 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మీరు జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, మీరు కడగబడి నీతిమంతులయ్యారని చెప్తున్నాడు. ఇది అవిశ్వాసిగా ఉన్నప్పుడు మీరు ఇలా ఉన్నారు, కడగబడి నీతిమంతులయ్యారని చెప్పాడు. 5వ అధ్యాయం నీతిమంతులు అయిన తర్వాత మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు అనే విషయం చెప్పాడు. కాబట్టి చాలా క్లియర్గా చదవాలి వాక్యాన్ని. ఎందుకు చదవాలంటే కొంతమంది 5వ అధ్యాయం వదిలేస్తున్నారు. 5వ అధ్యాయం వదిలేసి 6వ అధ్యాయంలో ఇప్పుడు జారత్వం చేసినా మనం నీతిమంతులమే, ఇప్పుడు విగ్రహారాధన చేసినా మనం నీతిమంతులమే, ఆడంగితనం కలిగి ఉన్నా ఇప్పుడు నీతిమంతులమే అంటున్నారు. అదే మరి తప్పుగా వాక్యం చెప్పటం, తప్పుగా వాక్యం చదవటం, రేపొద్దుట దెబ్బలు తింటాం ప్రభు దగ్గర. ఒకప్పుడు ఈ తప్పులు చేసాం కాబట్టి మన పేర్లు ఇవి. కానీ ఇప్పుడు మన దేవుని ఎదుట మన స్థితి మారింది. ఎందుకు మారిందంటే యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డాం. ఇప్పుడు ఆ స్థితి ద్వారా మనం ఏం చేయాలా? ఆ నీతి ద్వారా వచ్చే కృపను ఉపయోగించుకొని, కృప ద్వారా కలిగే జీవం ద్వారా జీవించటం ద్వారా ఈ పాపాన్ని మృంగివేసే అనుభవంలోనికి రావాలి. అలా మృంగివేసే అనుభవంలోకి వచ్చినోడు మరలా జారుడుగా లోబుగా ఉంటాడా? ఉండడు. ఒకవేళ జారత్వమే చేశారు, పౌలు గారు జారత్వం మీరు ఎలా చేసేస్తారు, అసలు చేయకుండా ఉండాలి కదా, అసలు అవకాశమే లేదు, విశ్వాసి పాపం చేసే అవకాశమే లేదని అంటలేదు. పౌలు గారు ఏమంటున్నారంటే 5వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు ఎందుకు దుఃఖపడట్లేదు? ఆయన క్వశ్చన్ అంతా ఏంటంటే, మీరు అసలు ఈ తప్పు చేశాను అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు ఎవరైతే గ్రేస్ ని కావాలని వారి స్వకీయ దురాశల కొరకు బోధిస్తున్నారో వాళ్ళు అసలు తప్పు చేసి కూడా ఉప్పొంగుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. నేను ఒక ప్రశ్న అడిగిన, దావీదు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు అన్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు అన్నాడు. అటువంటి దావీదే తన పాపాన్ని ఉన్నదన్నట్టుగా ఒప్పుకునేటట్టుగా దేవుడు చేస్తే, మరి మనలో నీతిమంతులమైన మనం, పరిశుద్ధులమైన మనం, దేవుని సన్నిధి నుండి ఇంకెన్నటికీ వెళ్ళగొట్టబడిన అనుభవానికి చెందిన మనం, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటాడన్న మనం తప్పు చేసి కూడా ఆ తప్పును బట్టి దుఃఖం రావట్లేదంటే, అంటే మనం యథార్థంగా ఉంటున్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. చెప్పండి, ఇప్పుడు ఆలోచన అర్థమవుతుందా మీకు? పాపాన్ని ఒప్పుకోవాలంటారు, ఒప్పుకోపోయినా పర్లేదంటారు. చేస్తున్న పాపాన్ని ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా? ఒప్పుకోకపోతే ఏం లేనట్టు. ఒప్పుకోవాలండి. ఒప్పుకోకపోతే ఏం లేనట్టు చెప్పండి. యథార్థత లేనండి. ఖచ్చితంగా. ఇప్పుడు మనం చేస్తున్న తప్పుని మనం సరిగ్గా ఒప్పుకుంటున్నామంటే మనం కలిగి ఉన్న స్థితిని మనం ఖచ్చితంగా ఒప్పుకుంటున్నట్టే. ఈ పాయింట్ పట్టుకోండి అందరూ. మనం చేస్తున్న తప్పును ఒప్పుకుంటున్నామంటే మనం కలిగి ఉన్న స్థితిని ఒప్పుకుంటున్నట్లే. కారణం ఏంటంటే మనం కలిగి ఉన్న స్థితి సాధారణమైంది కాదు. ఈ స్థితి దావీదుకే లేదు. కానీ ఈ స్థితి గురించి దావీదు రాశాడు. కావాలంటే మీరు 51వ అధ్యాయం చూడండి. 51వ కీర్తనలో 16వ వచనంలో, నీవు బలిని కోరువాడు కావు అన్నాడు. నీవు బలిని కోరువాడు కావంటే ఇదే నిబంధన. నీవు బలిని కోరువాడవు కావు అంటే అదే నిబంధన. క్రొత్త నిబంధన అంటారా, పాత నిబంధన అంటారు? నీవు బలిని కోరువాడవు కావు. క్రొత్త నిబంధన. వెరీ గుడ్. క్రొత్త నిబంధన. వెరీ గుడ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నీవు బలిని కోరువాడవు కావంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓల్డ్ కవెనెంట్, ఇట్ ఈస్ అబౌట్ న్యూ కవెనెంట్. సరే, కొత్త పిల్లలు చెప్పారు, దేవుని స్తోత్రం. కొత్త నిబంధన ఇది. నీవు దహన బలిని నువ్వు కోరట్లేదు. ఇప్పుడు చూడండి, అసలు బలులు అనే అనుభవానికి చెందినవాడు నీవు బలిని కోరువాడు కావు అనే అనుభవం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి తప్పును తప్పుగా ఒప్పుకోవాలనే విషయంలో అతడు అంత నమ్మకంగా ఉన్నాడు.
నీవు బలిని కోరవు, నీవు కనికరమునే కోరుతున్నావు అనే వాక్యభావంలోకి వచ్చిన మనం. హోషే గ్రంథం 6:6. నీవు బలిని కోరవు, సదాకాలం నిలిచి ఒక్క బలిని సమర్పించావు. హెబ్రీ 10:12 అనే అనుభవంలోకి వచ్చింది మనం. తప్పుని ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అసలు తప్పు చేస్తే మనకు కలిగే నష్టం ఏంటి అనేది మనకు తెలియట్లే. తప్పు చేస్తే మనకు కలిగే నష్టం కూడా దావీదే చెప్పాడు. దావీదు ఎలా చెప్పాడు చూడండి. ఇప్పుడు దావీదు గారు ఏమన్నారు? నేను పాపములో పుట్టాను అన్నాడు కదా. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అన్నాడు 5వ వచనం. ఈ వచనాన్ని బట్టి దావీదు గారు నేను పాపములో ఉండి చనిపోతాననే వచనం రాశాడేమో చదవండి. ఈ కీర్తనలో నేను పాపములో పుట్టానన్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు, నేను పాపములో ఉండి చనిపోతాను అని రాశాడా? ఈ కీర్తనలో ఎక్కడైనా ఉందా? ఈ కీర్తనలో మీరు చదివారుగా ఇందాక, ఈ కీర్తన చదివారు కదా సుష్మా సిస్టర్ గారు. అప్పుడు మీరు ఎవరైనా గమనించారా, లేదా మీరు చదివారా? ఈ కీర్తనలో నేను పాపములో ఉండి చనిపోతాను అని దావీదు అన్నాడు. పాపములో పుట్టానన్నాడు, పాపములో చనిపోతాననే పదం ఎక్కడైనా వాడారా? లేదండి. వాడినట్టు అనిపిస్తుంది ఎవరికైనా? ఉం? లేదంటున్నారు. ఉందా? ఆ వచనం ఉందా? పాపంలో నేను చనిపోతానని. యోహాను సువార్తలో ఉందండి. రే అసలు నువ్వు ఇందాకే నేను తిడదాం అనుకున్నాను, ఎందుకులే ప్రయాణంలో ఉన్నామని వదిలేసాను. అసలు 5వ అధ్యాయం విశ్వాసి, 6వ అధ్యాయం విశ్వాసి ఏందిరా? ఇందాక నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు. అసలు అంతకంటే ఘోరమైన పాపం చేసి ఇప్పుడు ఈ కీర్తనలో ఉందంటే యోహాను సువార్తలో ఉందంటే ఏంట్రా? ఆయనకి ఎవరికో మెంటల్ సర్టిఫికెట్ ఉందంటే నేను ఇస్తాను రా నీకు. ఇటు వచ్చే, ఇటు వెళ్తున్నావు నువ్వు, ఇటు వచ్చే. నువ్వు సరిగ్గా వాక్యం విను. 51వ కీర్తన చదివారా మీరు? ఈ కీర్తనలో ఉందా అని అడుగుతున్నానా, ఎక్కడైనా ఉందా అని అడిగానా? నేను డేవిడ్ రాజు అన్నా? ఈ కీర్తన కోసం నువ్వే అన్నారు. చెప్పాలా. మా రాజు నువ్వే, మా దావీదు నువ్వే. ఈ రోజు చెప్పు. ఈ కీర్తనలో లేదు కదా అండి. అంటే నేను పాపములో ఉండి చనిపోతాను అనే విషయానికి సంబంధించి దావీదు మాట్లాడలే. అంటే మనం ఏమనుకుంటామంటే దావీదు నరకానికి వెళ్ళిపోతాడన్న భయంతో తను తప్పు ఒప్పుకుంటున్నాడేమో. ఎందుకంటే తన తప్పు ఒప్పుకోకపోతే దావీదు పాపే కదా, పాపి కాబట్టి నరకానికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారేమో. నో, దావీదు అలా అనుకోవట్లేదు. దావీదు గారి యొక్క వివరణ మీరు చదవండి. ఈయన ఏమంటున్నారంటే ఒకసారి 51వ కీర్తనలో ఈయన వాస్తవంగా మాట్లాడుతుంది ఏంటంటే 8 ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఈ మాట పట్టుకోండి, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. సో ఈ మాట యొక్క అర్థం ఏంటి? ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ఏదో నేను నరకానికి వెళ్ళిపోతానన్న భయంతో ఒప్పుకున్న తప్పు కాదు, కానీ ప్రస్తుతం ఆయనతో ఉన్న సహవాసం విషయంలో కలుగుతున్న ఈ డిస్టెన్స్ విషయంలో కలిగిన దుఃఖం ఆయనకి. తప్పు చేస్తున్నప్పుడు నేను నరకానికి వెళ్ళిపోతానేమోనని ఆయన తప్పు ఒప్పుకున్నాడు. మనం నరకానికి వెళ్ళం కాబట్టి మనం తప్పు ఒప్పుకోకర్లొద్దు అనేది ఎంతవరకు అబద్ధం చూడండి. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు గురించి ఆలోచిస్తున్నాం? ఎప్పుడో నరకం పరలోకం గురించి ఆలోచిస్తున్నాం, కానీ ప్రస్తుతం ఆయనతో కలిసి సహవాసం గురించి మనం ఏం బాధపడట్లేదు కదా. చూసారా? మీరు మళ్ళీ చెప్తాను ఈ పాయింట్. దావీదు నేను పాపంలో పుట్టానన్నాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు. ఇప్పుడు నేను పాపం చేశాను అన్నాడు. ఓకే, నేను పాపములుండే చనిపోతాను కాబట్టి నా తప్పు ఒప్పుకుంటున్నాను అని అంటలేదు ఆయన. ప్రస్తుతం మన ఇద్దరం కలిసి నడుస్తున్నాం. ఈ సహవాసంలో మన ఇద్దరికి మధ్యలో డిస్టెన్స్ తెచ్చింది సిన్. కాబట్టి నాకు ఈ సహవాసం మళ్ళీ కావాలి, ఆ సంతోషం నాకు మళ్ళీ కావాలి, మనం కలిసి నడవటం మళ్ళీ నాకు కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడా, ప్రస్తుతం గురించి ఆలోచిస్తున్నాడా? ప్రస్తుతం గురించి. ప్రస్తుతమే. ఇప్పుడు తప్పు చేసిన విశ్వాసి కూడా ఎక్కడికి వెళ్తాడు? 5:10 తెస్సలోనిక మొదటి పత్రిక ప్రకారం మీరు మేలుకొని ఉన్నా నిద్రపోతున్నా తనతో కూడా జీవించిన నిమిత్తం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ వచనం రాసింది తప్పు చేయడానికి రాశాడా, తప్పు చేయకుండా ఉండటానికి రాశాడా? 5వ అధ్యాయం మీరు చదవండి. 5వ అధ్యాయం ఎందుకు రాశాడంటే మనం ఇతరుల వల్లే మత్తులుగా ఉండకుండా ఉండటానికి రాశాడు. ఇతరుల వల్లే మనం నిద్రపోకుండా ఉండటానికి. అంటే మీరు ఏ వచనం చదివినా తప్పు చేసినా పర్లేదు అంటానికి రాయలే, తప్పు చేయకుండా ఉండటానికి రాశాడు.
దావీదు గారు కూడా తప్పు చేయకుండా ఉండటం గురించే మాట్లాడుతున్నారు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? ఈ ఉత్సాహ సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మీ ఎడలు తప్పు చేశాను అనుకోండి, మనం కలిసి ప్రయాణం చేయగలమా? చెప్పండి. మీరు నా ఎడలు తప్పు చేశారండి, మీరు నాతో కలిసి ప్రయాణం చేయగలరా? చేయలేరు. చేయలేనప్పుడు మన ఇద్దరం ఇంతకు ముందు ఉన్నంత క్లోజ్గా ఉంటామా? ఇంతకు ముందు మాట్లాడుకున్నంత సంతోషంగా ఉంటామా? ఉండం. అది మీరు మిస్ అవుతారా? అది మీరు మిస్ అయితేనే మీరు తప్పు సరిగ్గా ఒప్పుకుంటారు. దావీదైతే మిస్ అయ్యాడు దేవుని విషయంలో. మీరే చెప్పండి, అసలు ఈ కీర్తనలో కొన్ని కీర్తనల తర్వాత దావీదు కీర్తన మళ్ళీ వచ్చింది. అయితే ఈ కీర్తన వచ్చినప్పుడు దావీదు తన తప్పును ఒప్పుకున్నాడు అనే కీర్తనతో ఆరంభించాడు. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాము హాగర్తో పోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరలా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. సో ఏమొచ్చింది ఖచ్చితంగా ఇక్కడ? దెర్ ఈజ్ ఎ డిస్టెన్స్ కదండి, ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని మీరు గుర్తిస్తున్నారా? గుర్తించకపోతే తప్పును ఒప్పుకోకపోయినా పర్లేదంట. కలిసి నడుస్తున్న వ్యక్తులు ఇద్దరు ఒకరికొకరు విరోధంగా ద్రోహం చేసుకుంటే, వాళ్ళకి కలిసి నడవకుండా ఉన్నప్పుడు ఆ సహవాసాన్ని ఎవరు నష్టాన్ని, ఆ సహవాసంలో ఉన్న ఆనందాన్ని ఎవరు కోల్పోతున్నారో వారు తప్పు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఈ కీర్తనలో మనం అదే చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే 7వ వచనంలో హిస్సోపుతో నా పాపం పరిహరించు, నేను పవిత్రుడవ్వాలి, హిమము కంటే నేను తెల్లగొన్నట్లు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అనే మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ తప్పు వల్ల నేను కలిసి నీతో మళ్ళా సహవాసం చేయలేకపోతున్నాను. మీరు ఇప్పుడు చదవండి యోహాను మొదటి పత్రిక. ఇప్పుడు మీకు అర్థమైంది. యోహాను మొదటి పత్రిక ప్రకారం విశ్వాసి ఎలాగూ సాగాలో అర్థమైంది. ఒకసారి రండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. సో ఈ వచనం గమనించారా? ఎంతమంది చదివారు? యోహాను మొదటి పత్రిక 1:7 మళ్ళీ చదవండి కావాలితే. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఒకసారి ఈ కీర్తనలో ఈ వచనం దగ్గర మీరు అందరూ ఇలా రాసుకోండి, తర్వాత మీరు స్టడీ చేయండి, మళ్ళీ మర్చిపోతారు. అదేంటంటే ఇక్కడ ప్రతి పాపం అంటే ఎవ్రీ అన్బిలీఫ్ లేదా ఎవ్రీ రాంగ్ బిలీఫ్ అని రాయండి. అన్బిలీఫ్ కాదు, రాంగ్ బిలీఫ్. తప్పుడు నమ్మకాన్ని నుండి మనం కడగబడతాం ఆయనతో వెలుగులో నడిచిన ఎడల. సో అది అండర్లైన్ చేసుకొని రాయండి అక్కడ అందరూ. తప్పుడు నమ్మకం, రాంగ్ బిలీఫ్ అని రాయండి అక్కడ. సరే తీసేయండి, ఇది డిస్ప్లే చేయండి. ఇప్పుడు మీకు కూడా చెప్తాను, అందరూ వినండి. అసలు ఈ అధ్యాయం ఎందుకు రాశాడు తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అది ఎందుకు రాశాడు తెలుసా? 4వ వచనం పరిపూర్ణమైన సంతోషం గురించి రాశాడు. రక్షణ బోధం, ఓకే, నా వైపు వినాలి. రక్షణ బోధం, ఆత్మ వెళ్ళిపోవడం, కానీ రక్షణ ఆనందమే పోద్ది అని ఎందుకు అంటున్నారు అసలు ఆ మాట? అంటే మీకు రక్షణానందం అనేది రక్షణ కంటే చిన్నగా అనిపిస్తుందండి? రక్షణ పోదు, రక్షణానందమే పోద్ది. ఇది ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి అంటే, తప్పు చేస్తున్నాడు, తప్పు చేయకుండా ఎలా జీవించాలనే వ్యక్తికి చెప్పాలి. తప్పును సమర్థించుకోవడానికి చెప్పకూడదు. సుమంత్ అంతేనా? ఇప్పుడు ఈ వచ్చిన తప్పు చేయకుండా ఉండటానికి వాడేవాళ్ళు ఉన్నారు, తప్పును సమర్థించుకునే వాళ్ళే ఉన్నారు. ఎవరు చెప్పాలి? రక్షణ బోధో రక్షణానందమే పోద్ది అనేది ఇద్దరికి చెప్పాలి. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరికి చెప్పాడు? తప్పు చేయకుండా ఉండటానికి, తప్పు చేయకుండా ఉండేవారి కొరకు చెప్పాడు. తప్పు చేయొద్దు అనే భావనలో చెప్పాడు. రక్షణ బోధన ఎందుకు చెప్పాలి వాళ్ళకి? మరి రక్షణ పోయిద్ది అనుకుంటే ఏం ఒప్పుకుంటారు? నేను పాపినని ఒప్పుకుంటారు. నేను పాపినని ఒప్పుకుంటే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటారు? నీతిమంతులు అవ్వాలనుకుంటారు. మళ్ళీ నీతిమంతులు అవ్వాలనుకుంటే మళ్ళీ ఏం ఆచరిస్తారు? మళ్ళీ అక్షరాన్ని ఆచరిస్తారు.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ శరీర కార్యాలు వాళ్ళు స్టార్ట్ అయితే మళ్ళీ పాపమే చేస్తారు. పాపం చేయకుండుటకై నేను ఈ సంగతులు రాస్తున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల ఈ స్టిల్ రైచస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అతడు ఇంకా దేవుని ఎదుట నీతిమంతుడే, అతని నీతి క్రీస్తు యేసే అనే విషయం 2వ అధ్యాయంలో చెప్పాడు. కానీ మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? సంతోషం గురించి చెప్తున్నాడు. సంతోషం గురించి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? తప్పు చేసినప్పుడు అది తప్పే అని నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే నువ్వు సంతోషం కోల్పోతావు అనే విషయం చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, రక్షణ గొప్పదా, ఆనందం గొప్పదా? ఆనందం గొప్పదన్న. విశ్వాసి ఎదిగిన తర్వాత ఆనందమే గొప్పదనాలి. రక్షణ గొప్పది అని ఎప్పుడు అంటామంటే మనం అప్పుడే రక్షించబడతా అంటాం. నిజమే, ఎందుకంటే ఇంకా రక్షణ ఆనందం అనే అనుభవంలోకి వెళ్ళలేదు కాబట్టి. ఇక్కడ రక్షణ ఆనందం అన్నాడు. నేను చెప్తాను, మీరు రాసుకోండి అక్కడ వీలైతే. రక్షణ ఆనందం అనే పదం 51వ కీర్తనలో ఉంది కదా, అదే యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:4లో ఉంది. అక్కడ మీరు ఇలా రాయండి, రక్షణ ఆనందం అంటే ఆత్మ అనుభవం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 ఆత్మ అనుభవం. రక్షణానందం అనేది ఆత్మానుభవం. ఆత్మానుభవంలోనికి వెళ్ళిన వ్యక్తికి రక్షణానందం గురించి మాట్లాడతాం. వాట్ యు ఆర్ మిస్సింగ్? యు ఆర్ నాట్ లూజింగ్ యువర్ సాల్వేషన్, బట్ యు ఆర్ మిస్సింగ్ ద జాయ్ ఇన్ దట్ ఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండే ఆనందం కోల్పోతున్నాను. అసలు ఆనందం కోల్పోవటం అనేది ఎంత దుఃఖకరంగా ఉండాలి చెప్పండి. కానీ మీరు ఒప్పుకుంటున్నారు అన్నాడు. అంటే వాళ్ళకి రక్షణానందం అనే దాని మీరే చెప్పండి. ఇప్పుడు మీకు బాగా విరోధంగా ఒక వ్యక్తి తప్పు చేసి నష్టం చేసి మీకు వచ్చి వందనాలు చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? దీపు వెనకాల కూర్చొని రాత్రి బాధపడుతున్నాడు అన్నమాట కారులో. ఎందుకు బాధపడుతున్నావు దీపు? నీకు అలాగే ఆలోచిస్తే కిటికీలో గుండా చూస్తున్నాడు బయటికి. ఏమైందని? వాళ్ళ ఇంటి వెనకాల పాస్టర్ గారంట అస్తమాట వచ్చి వందనాలు వందనాలు అని చెప్తాడంట. కానీ ఏం చేశాడంట, మొన్న ఎవరు నాది ఒక వీడియో చేశారు కదా, ఆ వీడియో వీళ్ళకి పంపించాడంట ఫోన్కి. అంటే వందనాలు వందనాలు అని చెప్పేవాళ్ళు ఇలా ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైందని బాధపడుతున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మన ఎడల తప్పు చేసిన వాళ్ళు తప్పు అంతా చేసి వచ్చి మనకు వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి నటిస్తున్నప్పుడు మీరు ఏమనిపిస్తుంది మీకు? సరే, మీకు అందరికి ఏదో ఒకటి అనిపించకుండా అయితే ఉండదు, ఎందుకంటే మీరు మనుషులే కానీ రోబోలు కాదుగా. కాబట్టి మీకు అనిపిస్తుంది. నేనేమంటానంటే, మరి ఇప్పుడు మన తప్పును ఒప్పుకోకుండా దేవునితో మళ్ళీ ఆయన సన్నిధిలో పాటలు పాడేస్తూ, ఆయన సన్నిధిలో మనం ప్రసంగాలు చెప్పేస్తూ, ఆయన సన్నిధిలో మనము తిరిగి మరలా యాస్టీస్కి ఏమీ లేదన్నట్టు ఉంటున్నామంటే, నువ్వు నా రక్షణ ఎలాగూ పోగొట్టవు కదా, నేను తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది అంటున్నావు. కానీ అరే నేను నిన్ను మిస్ అవుతున్నాను ప్రభా, నీ సహవాసం నాకు అవసరం లేదు, నీ సన్నిధి ఉంటే చాలు అంటే ఎట్లా ఉంటుందండి? నువ్వు నాకు స్థలం ఇచ్చావు అంతే చాలు, నువ్వు నాకు వద్దు. స్థలం ఇచ్చినోడు వద్దు, కానీ స్థలం కావాలి మనకి. ఎంత ద్రోహులం చూడండి. మనము రక్షణ పోదు అంటున్నాం అంటే ఆయన సన్నిధి మనకు పోదు, ఆయన ఇచ్చిన స్థలం మనకు పోదు, ఆయన ఇచ్చిన స్థానం పోదు. కానీ ఆయన సహవాసం లేకపోయినా పర్లేదు, ఆయన నీతో మాట్లాడకపోయినా పర్లేదు, ఆయన నీతో కలిసి నడవకపోయినా పర్లేదు. ఇంతకు ముందు మీ ఇద్దరికి మధ్యలో ఉన్న బాండింగ్, ఆ లవ్, ఆ జాయ్, ఆ అద్భుతమైన అన్యోన్య సహవాసం అనే అనుభవం ఉండకపోయినా పర్లేదు. అంటే అర్థం ఏంటి? నువ్వు నాతో ఈరోజు మాట్లాడకపోయినా పర్లేదు, నాతో నువ్వు కలిసి నడవకపోయినా పర్లేదు, అసలు నువ్వు లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు నాకు స్థానం ఇచ్చావు, నాకు అదే చాలు. అది ఎంత ద్రోహం! ఇది నేటి అపార్థం చేస్తున్న వ్యక్తుల యొక్క కృపను అపార్థంగా బోధిస్తున్న వాళ్ళ యొక్క అనుభవాలు ఎట్లనే ఏడిసొచ్చాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, అటువంటి వారితో సమ్మతించవద్దు, అటువంటి వారితో కలవద్దు. మనకు అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణానందమే. ఎందుకంటే మనం ఆత్మానుభవానికి చెందిన వారు రక్షణానందాన్ని ప్రేమించండి, రక్షణానందం కోల్పోవద్దు. అంతేనా? ఇప్పుడు మనం హనోకు దేవునితో నడిచాడని ఉంది, నోవహు దేవునితో నడిచాడని ఉంది. ఇప్పుడు దావీదు కూడా దేవునితో నడిచిన అనుభవాలు కాదంటారా? అసలే దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వచ్చాడు. అందుకనే మనం చదువుతాం, దావీదు ఎక్కడికి వెళ్ళినా ఎవరున్నారు? ఆయనతో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం మీరు చదవండి, 18వ అధ్యాయంలో ఏమనుందంటే 30వ వచనంలో
దావీదు బయలుదేరినప్పుడల్లా లేదా వారు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తిస్తున్నాడు. 29లో చెప్పాడు. దావీదుకు సౌలు మరింతగా భయపడుతున్నాడు. ఎందుకంటే 28 దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు. గుహలోకి వెళ్ళాడా ఉన్నాడు, కొండల్లోకి వెళ్ళాడా ఉన్నాడు, సొరంగాల్లోకి వెళ్ళాడా ఉన్నాడు, ఒంటరిగా వెళ్ళాడా ఉన్నాడు, చెప్పు లేకుండా వెళ్ళాడా ఉన్నాడు, ఎలా వెళ్ళినా ఉన్నాడు. అందుకని ఆయనకి రక్షణానందం పోలే. మనకి ఇప్పుడు ఎప్పుడు బాధ వేయాలంటే అందరు మనల్ని విడిచిన ప్రభు మనతో ఉన్నప్పుడు ఆనందిస్తాం. అందరం ఉండి ప్రభు మనతో లేనప్పుడు ఏడవాలి. అది మిస్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి? వాడు ఆత్మానుభవం గలవాడు కాదు. ఆత్మానుభవం గలవాడు ప్రభు ఉన్నాడు అనే ఆనందంలో ఉంటాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడండి. ఆదికాండం 39 అధ్యాయం మీరు పరిశీలనగా చదవండి. తండ్రి లేడు, తల్లి చనిపోయింది, అన్నలు తోసేశారు, అమ్మేశారు. కానీ ఎవరు తోడుకున్నారు? ప్రభు తోడుకున్నాడు. ఆ రక్షణానందం ఆయనకు ఉంది. ఎన్ని మనతో ఉంటే ఏంటి? బైబిల్ ఉంది, కానీ నాకు ఆయనతో సహవాసం నేను కోల్పోయిన తర్వాత నా తప్పు విషయంలో నేను నా తప్పు కాదని సమర్థించుకుంటూ, ఆ తప్పు విషయంలో నేను పశ్చాత్తాపడకుండా, లేకపోతే ఆ తప్పుని నేను తప్పుగాని నేను యథార్థంగా ఒప్పుకోనప్పుడు, ఇది నాతో ఉన్న ఆయన నాతో సహవాసం చేయనప్పుడు, ఇందులో నాకు ఏం కనబడినప్పుడు, ఇది నాతో ఉంటే ఏంటి? ఇది కలిగి ఉన్నందుకు ఆనందిద్దామా? ఇందులో ఉన్న సంగతులు దొరకట్లేదని దుఃఖపడదామా? ఆలోచన చేయండి. ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారు కానీ మీరు దుఃఖపట్ల అంటే మీకు నేను స్థలం ఇచ్చి తప్పు చేశాను, మీకు నేను స్థానం ఇచ్చి తప్పు చేశాను. ఇక ఎన్నడికి నా సన్నిధిలోంచి మీరు త్రోసివేయబడరు, నీలోంచి నా పరిశుద్ధాత్మ కూడా తీసివేయబడదని అనుభవం ఇచ్చి ఈరోజు మీకు ఎలా తయారైనంటే నేను ఎలాగైపోయానంటే మీకు నువ్వు భవిష్యత్తులో మాకు ఉపయోగపడతావు, మేము అక్కడికి వచ్చాక చూసుకుందాం, అక్కడికి వచ్చాక నేను పరిశుద్ధంగానే ఉంటాను, అక్కడికి వచ్చాక నీతో ఎల్లప్పుడు ఉంటాను, ఇప్పుడు నువ్వు నాతో లేకపోయినా పర్లేదు, నాకు బోల్డ్ అంతమంది సంఘం ఉన్నారు, బోల్డ్ అంతమంది నాతో కలిసి నేను చేసిన తప్పు కూడా కాదని నాతో ఉప్పొంగుతున్నారు, వాళ్ళు నాకు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. ఇది ఒక దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఒక వ్యక్తి రాసిన పత్రిక. ఆ పత్రికలో ఏమన్నాడంటే, నేను దేహ విషయంలో మీకు దూరంగా ఉన్నాను కానీ నా ఆత్మ విషయంలో నేను మీతో ఉండి ఇటువంటి తప్పు చేసిన వాడిని నేను వెలివేస్తున్నానని చెప్పాడు. 3వ వచనంలో ఇట్టి కార్యం చేసిన వాడిని గురించి నేను తీర్పు తీర్చాను అంటున్నాడు. అంటే మనం కూడి వచ్చినప్పుడు ప్రభు మన మధ్య లేకపోయినా జనాలను చూసి మనం ఏమనుకుంటున్నాం కదా. ఈరోజు చూడండి, ఓ మాట చెప్తాను, మీరు అందరు జాగ్రత్తగా వినాలి. మనం అందించే తలంపులు వినేవారికి ఆనందం పుట్టించట్లేదని తెలిసిపోయి మనం కావాలని వాళ్ళ చేత హల్లెలూయా చెప్పిస్తున్నాం. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి అని మనం చెప్పిస్తున్నాం. మనం అందించే తలంపులు వాళ్ళు ఎటువంటి ఎగ్జైట్మెంట్ కలిగించట్లేదు కాబట్టి ఆనందంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొట్టకపోతే నేను ఆనందంగా ఉండనేమో లేనని అందరూ అనుకుంటారేమోనని వాళ్ళ చేత చప్పట్లు కొట్టిస్తున్నాం. అరే మీరు అందరూ అలా మౌనంగా ఉంటారేంటి? ఇంత వాక్యం వింటుంటే అందరూ ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి అని మనమే అంటున్నాం, ఆనందించండి అని మనమే అంటున్నాం, హల్లెలూయా చెప్పండి అని మనమే అంటున్నాం. కానీ వ్యక్తిగతంగా ప్రజలు హృదయం మండించబడి ఎవరు ఆమెను చెప్పట్లే. వ్యక్తిగతంగా ప్రజల హృదయాలు మండించబడి ఎవరు చప్పట్లు కొట్టట్లే, ఏలలేయట్లే, కేకలేయట్లేదు, సంతోషించట్లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ రిసీవింగ్ ఏ న్యూ థాట్. ఇది దేవుడే మాట్లాడుతున్నాడని వాళ్ళకి అనిపించట్లే. కానీ మనం వాళ్ళ చేత బలవంతంగా ఇది చేపిస్తున్నాం. ఎందుకు చేపిస్తున్నామంటే దేవుడు ఉన్నాడనే భ్రమ మనతో కలిగించడం కొరకు. ఇది ఎంత తప్పు? ప్రభు మనల్ని వదలడండి. దేవుడు మనతో ఉన్నాడు అనే అనుభవం వేరు, దేవుడు మనలో ఉన్నాడు అనే అనుభవం వేరు. దేవుడు మనలో ఉన్నాడు అనే అనుభవం ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో రావాలి. ఎప్పుడు వస్తాడు? నువ్వు వెళ్ళమన్న స్థలానికి వెళ్తే వస్తాడు, కానీ నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే రాడు. రాడంటే అర్థం ఏంటంటే నీకు సహకరించడం, నిన్ను 4 తన్ని వెనక్కి తీసుకురావడానికి మాత్రం నీతో వస్తాడు. సో యోనా వెళ్తున్న దారిలో దేవుడు యోనాకు తోడుగా లేడా? ఉన్నాడు. తోడుగా అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళు, నేను సపోర్ట్ చేస్తాను, నేను టికెట్ ఖర్చులు నేను పెట్టుకుంటాను అని అన్నట్టు అర్థం కాదు. ఆయన ప్రయాణం సఫలం కాలేదు. ఆదికాండం 24 అధ్యాయం 48 వచనం అనుకుంటా మీరు చదివితే ఎలియాజరు ప్రయాణం సఫలమైంది, కానీ మన ప్రయత్నాలు సఫలం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసులు తప్పు చేసినప్పుడు విశ్వాసులు ఎక్కడికి వెళ్ళిపోరు, అక్కడే తిరుగుతారు. ఇప్పుడు మీరు ఆ వచనం చదవండి, మీకు అర్థమైంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. 15వ వచనం. కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను.
మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నువ్వు మరలా తిరిగి చేర్చబడి వరకు నువ్వు ముందుకు సాగు. ఇది అండర్లైన్ చేసుకోండి. కాబట్టి మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, మనం అక్కడే ఉంటాం. మన తప్పును ఒప్పుకున్నాక తిరిగి మరలా ప్రయాణం స్టార్ట్ అయింది. మన ధైర్యం ఏంటంటే ప్రయాణం మీద మనకు ఆసక్తి లేదు. ప్రయాణం మీద ఆసక్తి కలిగినోడు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తాడు. ఎందుకంటే ఆయనతో నడుస్తున్నాం, ఆయన కొత్త దారి చూపించకపోతే ఇది కొత్త మార్గం మనకు తెలియదు. నీవు ఇప్పుడు వెళుతున్నావా, ఇంతకుముందు వెళుతున్నావా అంటే ఇది కాదని యెహోషువ గ్రంథంలో చెప్పాడు కదా. కాబట్టి ఇది మనకు తెలిసిన త్రోవ కాదు. మోషే అయితే తన మామను అన్నాడు, నువ్వు మమ్మల్ని వదలొద్దు, నువ్వు లేకపోతే మేము ముందుకు వెళ్ళలేమన్నాడు. అన్నాడా లేదా? అది ఎక్కడ కాదు, యెహోషువ గ్రంథంలో కాదు. మోషే మామకు తెలిసిన అనుభవాలు గుండా మనం వెళ్ళగలమేమో కానీ ఇప్పుడు మనం వెళ్ళే అనుభవాలు ఇంతకు ముందున్న వాళ్ళకి తెలియదు. అర్థమైందా? ఇప్పుడు మనం వెళ్ళేవి ఇంతకు ముందు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనతో ఉన్నారనే ధైర్యంతో ప్రభు లేకపోయినా పర్లేదు అనుకుంటున్నాం. వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళు రాసిన పుస్తకాలు చదివేసి ప్రసంగాలు చెప్పేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడున్న తరానికి ఆ పుస్తకాలు పనిచేయవు. అందుకనే పాపమో చేసేసి పుస్తకాలు చదివి వాక్యాలు చెప్పేవాళ్ళు తెలుసుకోండి. మోషే మామి అయిన ఇత్రో ఉన్నంత కాలం ఇత్రో నడిపించిన త్రోవ వేరు. యెహోషువ గ్రంథంలో మనం చదివిన 3వ అధ్యాయంలో మందసం భుజాల మీద మోసుకొని వెళ్ళబడుతున్నప్పుడు యోర్దాను దాటి అద్దరిలో ప్రవేశించి అద్దరిని చేసే ప్రయాణం వేరు. ఈ త్రోవ మీకు తెలియదు అన్నప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకొని బతకాలి మనం. ఒళ్ళు దగ్గర అంటే ఏం కాదు, తప్పు చేసి కూడా తప్పు చేసిన దాన్ని ఒప్పుకోకుండా నా ప్రయాణం వెళ్ళిపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, అసలు లోతైన అనుభవంలోకి వెళ్ళిపోతున్నాను, అదిగో చేపలు పడిపోతున్నాయి అని భ్రమలు ఉండొద్దండి. యెహోషువ గ్రంథంలో మీరు చదవండి, 7వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 11వ వచనంలో 10వ వచనం, లెమ్ముని వేళ ఇక్కడ ముఖం నేల మోపా. ఓయ్ లే, ఎందుకు మొహం నేల మీద పెట్టుకున్నాడు, లే అని చెప్పి ఏమన్నాడు 11, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు దొంగిలి ఉన్నారు, శపితమైంది కొంత తీసి దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకున్నారు, తీసి బయట పారే ముందుకెళ్ళండి, యుద్ధం గెలవండి అన్నాడు. మనం ఖచ్చితంగా ఆఖరి యుద్ధం గెలుస్తాం, అవునా కదా? ఆఖరి యుద్ధం ఏంటి? కడవరి శత్రువు ఎవరు? కడవరి శత్రువు మరణం కదా. అది భౌతిక మరణమా, ఆత్మీయ మరణమా, అనుదిన మరణమా? చెప్పండి అందరు. కొరింథీ మొదటి పత్రిక 15లో యేసు ప్రభు వచ్చినప్పుడు కడవరి శత్రువు మరణం అని ఉంది కదా. ఆ మరణం ఆత్మ సంబంధమైన మరణమా, శరీరానుసారమైన మనస్సు అనుదిన మరణమా, లేదు భౌతిక మరణమా, ఫిజికల్ డెత్? ఏ డెత్ అది? ఫిజికల్ డెత్. భౌతిక మరణం. కొరింథీ మొదటి పత్రిక 15లో భౌతిక మరణాన్ని అందరూ జయించినట్లుగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం మర్తి దేహం నుండి విడుదల పొందుతాం. నేను ప్రశ్న అడగనా? అది గెలుస్తామని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడున్నాయని ఓడిపోయిన పర్లేదా? లేదా అది గెలుస్తామనే నమ్మకంతో అది సత్యం కాబట్టి ఇప్పుడు అన్ని గెలుద్దామా? ఇప్పుడు గెలవకపోయినా పర్లేదు అనుకుంటే యెహోషువ ముఖం నేల మీద మోపుకునేవాడుగా. హాయిపట్నం మీద ఓడిపోతే ఏమైద్ది అనుకోవద్దు. హాయిపట్నం ఏమని చెప్పాడు? ఒకసారి చదవండి, హాయిపట్నం ఏమని చెప్పాడు? వచనం 4 అనుకుంటా. లేదా 3 చదవండి, 3 చదవండి. ఎవరైనా చదవండి 3వ వచనం. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, ఒకరిలోగా 3వ వచనం చదవండి. హాయిపురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిది. అంటే ఇక్కడ ఓడిపోయింది దేని విషయంలో? చిన్న పట్టణం విషయంలో ఓడిపోయారు కదా. అంటే ఈ చిన్న పట్టణం విషయంలో ఓడిపోవటం అనేది ఈరోజు మనం కూడా ఆలోచించాలి. చిన్న చిన్న వాటి విషయంలో కూడా మనం ఓడిపోవడాన్ని సమర్థించుకుంటే అది ఎంత అపహాస్యం. కానీ ఎప్పుడు ఓడిపోతామంటే మనం ఎలాగా లాస్ట్ ఎనిమీని మనం గెలుస్తాం కదా, మనం ఎలాగ పరలోకం కోల్పోం కదా, లేదా మనం ఎలాగ విడవబడం కదా, ఎత్తబడతాం కదా, మన రక్షణ పోదు కదా అనే ఆలోచన సరికాదు. కారణం ఏంటంటే ఇక్కడ యెహోషువ ఏడుస్తున్నప్పుడు బట్టలు చింపుకున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు సమర్థిస్తున్న పులిపిండి తీసి పారవేయండి అన్నాడు. పౌలు కూడా ఏమన్నాడు? మీరు పులిపిండి లేనివారు, అంటే మీరు ఎత్తబడేవారు, మీరు ఆయన సన్నిధిలోనే ఉన్నారు,
మీలోంచి దేవుని ఆత్మ వెళ్ళిపోడు. కాబట్టి ఆ దుర్మార్గత అనే పులిపిండి తీసి పారవేయండి అన్నాడు. పారవేయకపోతే ఏమైంది? గెలుస్తామా? చెప్పండి, గెలుస్తామా? మనం గెలవము అనేది దుఃఖం కలిగించాలా? పర్లేదా? దుఃఖం కలిగించాలండి. పర్లేదా? పర్లేదు అనుకోకండి. పర్లేదు అనుకుంటే కుక్క తన నాలుగుని ఆడిచ్చిద్ది. ఈ రోజు మనం ఓడిపోతే కుక్క తన నాలుగుని ఆడించదా? కుక్క తన నాలుగుని ఆడించకుండును గాక. ఎందుకంటే మొట్టమొదటి యుద్ధం ఏది బైబిల్లో జరిగింది అంటే ఇశ్రాయేలీల విషయంలో? నిర్గమాకాండంలో మనం చదువుతున్నాము. మొట్టమొదటి యుద్ధం ఏదంటే ఆ యుద్ధము చూడండి ఎంత అద్భుతంగా 11వ అధ్యాయంలో చెప్పాడు. 7వ వచనంలో ఆ మొట్టమొదటి యుద్ధంలో కుక్క తన నాలుక ఆడించదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు విజయాన్ని సాధించినప్పుడు 18వ అధ్యాయంలో ఏం జరిగింది? 7వ వచనం, స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాయించు, ఇదే మన జీవితంలో నెరవేరును గాక. నువ్వు గెలుస్తున్నప్పుడల్లా జయోత్సాహం, నువ్వు గెలుస్తున్నప్పుడల్లా జయ సంబంధమైన పాటలు, జయగీతం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి వచనం, జయగీతం, జయోత్సాహం ఉండాలి తప్ప మనం ఓడిపోతున్నప్పుడు కుక్క తన నాలుగు ఆడిచ్చేది. దానికి అవకాశం ఇవ్వద్దు. దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనం ప్రస్తుత సహవాసం, నేను చెప్పిన పదాలు, ఆత్మానుభవం, రక్షణానందం, ప్రతిరోజు మనం ప్రతి యుద్ధంలో గెలవాల్సిందే. మనం ఓడిపోకూడదు. ఇప్పుడు చెప్పండి, ఫైనాన్షియల్గా మనం కుదేలైపోతే పర్లేదా? ఆర్థికంగా మనం ఓడిపోయేది, దెబ్బతినేస్తున్నాం. అందరూ గమనిస్తున్నారు, మనం ఫైనాన్షియల్గా ఓడిపోతున్నాం. అయినా పర్లేదు, నేను ఎత్తబడతానంటామా? లేదా ఎత్తబడతాం కాబట్టి ఆర్థికంగా విజయం సాధించాలా? కదండి. ఆరోగ్యం విషయంలో మనం ఓడిపోయినా పర్లేదా? ఎలాగా మనము యేసుప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం కాబట్టి ఆరోగ్యం విషయంలో ఓడిపోయినా పర్లేదా? లేదు కదా. అన్ని విషయాల్లో నువ్వు గెలవాలి. అన్ని విషయాల్లో నువ్వు గెలవాలి. ఆర్థికంగా గెలవాలి, ఆరోగ్యంగా గెలవాలి, పరిచయపరంగా గెలవాలి, కుటుంబంగా గెలవాలా, పిల్లల విషయంలో గెలవాలా, వ్యక్తిగత జీవితం విషయంలో గెలవాలా. మనం ఏ విషయంలో ఓడిపోకూడదు. ఎందుకంటే మీరందరూ భవిష్యత్తులో కడవరి శత్రువును గెలుస్తారని ఉంది, కానీ వాస్తవంగా యేసు ప్రభుతో అంటే మనం అందరం మృతుల్లో నుండి లేచిన అనుభవం మనకు ఆల్రెడీ జరిగింది. కాబట్టి 110వ కీర్తన మొదటి వచనంలో లేచిన వారితో ఏమంటున్నాడంటే నీ శత్రువులందరినీ నీకు పాదపీఠంగా చేయవరకు అన్నాడు. అంటే ఒక్క శత్రువు కూడా మిగలకూడదు. ఒక్క శత్రువు అంటే ఇప్పుడు ఆర్థిక విషయాల్లో కూడా మనం ఓడిపోయినట్టు కనపడకూడదు. మనం గెలిచినట్టే ఉండాలి. అంటే ఆ శత్రువు కూడా మన కాలి క్రింద ఉండాలి. ఉండట్లేదంటే అర్థం ఏంటంటే ఏదో ఒక పులిపిండి ఉందో తీసి పడేయమని ఉదయం చెప్తున్నాడు. అది నువ్వు పడేసేదాకా ప్రభు ఆ విషయంలోనే నీకు శిక్షణ చేస్తాడు. మేలే కదా, మేలు కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానండి, నేను తప్పు చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో నేను ఓడిపోతున్నాను, దేవుని స్తోత్రం, నేను గెలిస్తే నేను ఒప్పుకోనుగా తప్పు, నేను ఓడిపోతున్నాను, నాకు అర్థమైంది, ప్రభు పడేయమన్నాడు, తీసి పారేశారు, హాయిపట్నం మీద గెలిచారు. హాయిపట్నం మీదే కాదు, అన్ని విషయాల్లో గెలిచారు. కాబట్టి దేవుని వాక్యం ఉదయం మీతో మాట్లాడుతున్నట్లయితే మనం ఏం మిస్ అవ్వాలంటే ఆయన ఆనందాన్ని, ఆయన సహవాసాన్ని ఇవి మనం మిస్ అవ్వాలి. మీరు అందరూ మిస్ అవుదురు గాక. ఓకే, రైట్. మిమ్మల్ని ప్రశ్న అడిగిన మీలో ఎంతమంది ఈ వర్తమానాల ద్వారా మేలు పొందుతున్నారు నాకు తెలియదు. ఈ వర్తమానాల ద్వారా ఎంతమంది మేలు పొందుతున్నారు నాకు తెలియదు. కానీ మీకు వర్తమానమే కావాలా, మీకు ప్రసంగమే కావాలా? ఉదయం జూమ్ వర్తమానం స్టార్ట్ అయినప్పటికీ ఈరోజు దేవుడు ఏదో కొత్త దానితో మాట్లాడాలి అనే కోరుకుంటున్నారా? లేదు, ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఆ వ్యక్తిని కూడా ప్రేమించాలని అనుకుంటారా? అలాగే మనం కూడా దేవుడు ఎలాగ మన పరలోకం ఇచ్చాడు, ఆత్మలోంచి వెళ్ళిపోడు, ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడు ఉంటుందంటే అంత అమూల్యమైన రక్తము మన కొరకు ఆయన చిందించాడంటే ప్రతిరోజు ఆయన యొక్క రక్త ప్రోక్షణను మనం కోరుకోవాలిగా, ఆయనకు విధేయులు అవ్వాలిగా, ఆయన మాట మనం వినాలిగా. అంటే ఎలాగూ మనకి స్థానం పోదు కాబట్టి ఆ వ్యక్తిని మనం వీడు మనకు అవసరం లేదనుకుంటే ఎట్లా? అట్టిపండు దీన్ని తొక్కబడేసినట్టు మన వస్తువులను వాడుకొని వస్తువులను మనం పడేసే అనుభవం కలిగిన ఆలోచనకు సంబంధించిన వాళ్ళు అయితే ఈ రోజు కూడా ఏమనుకుంటామంటే ఆయన నాతో మాట్లాడకపోయినా పర్లేదు అనుకుంటాం, కానీ ఏడుస్తున్నాడు. దావీదు యొక్క దుఃఖము మీరు అర్థం చేసుకోండి.
అది అబ్షాలోమును పోగొట్టుకున్నప్పుడు ఏడ్చిన దుఃఖం వంటిది కాదు. తనం పరిశుద్ధంగా ఉండకపోవటం వల్ల, తనకు కొనసాగింపు రాకపోవటం వల్ల ఆ తప్పు విషయంలో తను ఒప్పుకుంటున్నాడు. రాజు తన తప్పును ఒప్పుకుంటున్నప్పుడు మరి మనం కూడా మన తప్పులు ఒప్పుకోవాలని ఉదయకాలం దైవ గ్రంథంలో వర్తమానాన్ని మనం గమనిస్తున్నాం. 51వ కీర్తనలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 10వ వచనంలో చెప్పాడు ఏమనంటే, వచనం 12, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించమన్నాడు. ఆ జాయ్ మనకు కావాలి, ఆనందం కావాలి. ఆయన మనతో మాట్లాడిన దినాలు ఎలా ఉన్నాయి, ఆయన మనల్ని నడిపించిన దినాలు ఎలా ఉన్నాయి. సంఖ్యాకాండంలో చెప్తున్నాడు, 2 దినములే గాని 2 నెలలే గాని, లేకపోతే 9వ అధ్యాయంలో చెప్పాడు, మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచినట్ల వారు నిలుస్తున్నారు. 20వ వచనంలో చెప్పాడు, యెహోవా నోటి మాట చొప్పునే ప్రయాణం చేశారు. 2 దినములు గాని, 1 నెల గాని, ఏడాది గాని తడువు చేసి మందిరం మీద ఉంటే ఇశ్రాయేలీలు ప్రయాణం చేయక తమ గుడారంలో నిలిచిపోయి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరే అన్నాడు. దీన్ని ఏమన్నాడు? ఇది ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతి అని చెప్పాడు. ఆయన నడిపించకపోతే మనం అక్కడే ఉంటాం. మనం ముందుకు వెళ్ళిపోదామంటే అవుతుందా? మనకు తెలియదు ఆ త్రోవ. ఆయన చెప్పాలి. నెక్స్ట్ రోమాపత్రిక 8:9 వరకు మనకు తెలుసు. 8:10 ఆయన చెప్పాలి. 8:10లో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, మనకు తెలియదు. మనకు తెలియాలంటే ఏం చేయాలి? వ్యక్తిగతంగా పవిత్రంగా ఉండాలి. నేను ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు నాకు రెవల్యూషన్స్ ఇచ్చేస్తున్నాడు అంటే అది అబద్ధం కాదా? అది ఎట్లా కుదురుతుంది? దేవుడు ఇవ్వడు అట్లా. అలా ఇస్తే ఆయన దగ్గర తాళపు చెవి లూసిఫర్ అట్టుకుపోయినట్టే. ఆ పడిపోయిన దూతకు ఆ తాళపు చెవి దొరకలేదు. అందుకనే శిక్షణ చేసేటప్పుడు ఆయన తాళపు చెవిని ఉపయోగించుకుంటాడు. ఉపయోగించుకొని ఎవరికి మూసివేయాలో వారికి మూసివేస్తాడు, ఎవరికి తెరవాలో ఆయన వారికి తెరుస్తాడు. ఎందుకంటే ఇటువంటి క్రమశిక్షణ లేకపోతే మనం ఏం చేస్తామంటే, చెప్పండి, ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్పండి. జీవవృక్ష ఫలమునకు వెళ్లే మార్గాన్ని ఆయన ఖడ్గజ్వాలతో ఎందుకు మూసేశాడు? వాడు ఒకవేళ నిరభ్యంతరంగా ఏం చేస్తాడు? జీవవృక్ష ఫలం తినేస్తాడు. మంచి చెడుల వృక్ష ఫలం తిన్న వీడు నిరభ్యంతరంగా మరి జీవవృక్ష ఫలం కూడా చేయి జాసి తినేస్తాడు. 3:22 అంటే తప్పు చేసి కూడా నాకు వర్తమానం వచ్చేస్తుందని చెప్తాడు. అబ్బే అది రాదు బ్రదర్, సిస్టర్. నేను తప్పు చేసినా రెవల్యూషన్స్ వచ్చేస్తున్నాయి అనుకోవద్దు. నీవు ఆ భ్రమలో ఉన్నావు అంతే. కానీ నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అందరికీ తెలుసు. అక్కడికక్కడే తిరుగుతున్నారు. ప్రజలేమో గమనిస్తున్నారు, వాళ్ళకేమో ఆనందం రావట్లేదు. అయినా వాళ్ళ చేత హల్లెలూయా అనిపిస్తారా? అంటే ఎందుకు అనిపిస్తారు? రెస్పాన్స్ లేదు ప్రజలదే. రెస్పాన్స్ లేదని అందరికి తెలిస్తే నాకు లీడింగ్ లేదని తెలిసిపోతుంది అని చెప్పి వాళ్ళ చేత అనిపిస్తాం. అనిపించినా ప్రజలు మాట్లాడుకోరా బయటికి వెళ్ళి? ఇది వరకు ఉన్నంత నడిపింపు లేదు. ఇది వరకు ఆయన మాట్లాడితే హృదయాలు మండేవి. ఇది వరకు ఆయన మాట్లాడితే గొప్ప నడిపింపు, ఎంతో దూరం మనం వెళ్ళిపోయినట్టు ఉండేదా అని మాట్లాడుకోవట్లేదా? ప్రజలు మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళంతటి వాళ్ళు కేకలేనివ్వండి, అప్పుడు మనకి అసలు విషయం తెలిసిపోద్ది, నిజంగా నడిపింపు వస్తుందో లేదు. వాళ్ళంతటి వాళ్ళు ఆమెను చెప్పనియండి, వాళ్ళంతటి వాళ్ళు చప్పట్లు కొట్టనియండి. మీరెందుకు ఆనందంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి అంటారు? నిజంగా మీరు పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళైతే ప్రభు మీకు కనుపరిచే దృష్టాంతములు, ఆత్మయు దేవుని శక్తి కనుపరిచే దృష్టాంతాలు మీరు యేసుక్రీస్తునందు వెల్లడి పరుస్తున్నప్పుడు మీ రాకను కూడా వాళ్ళు అపేక్షిస్తారు. ఎప్పుడొస్తాడు అన్న, అక్క ఎప్పుడొచ్చిద్ది, తమ్ముడు ఎప్పుడొస్తాడు, త్వరగా ఆయన వచ్చి మనతో ఏమైనా మాట్లాడితే బాగుంటుంది అని ఆశపడతాడు. మీ రాకను అపేక్షించేవారుగా ప్రజలు ఎప్పుడు ఉంటారంటే, మీకు ప్రభు చూపించేవి ఇంతకుముందు కంటికి కనబడినవి ఉండకూడదు. యోహాను 5:20 ప్రకారం నేను ప్రేమిస్తున్న వారికి కనుపరుస్తానన్నాడు. ఆయన చేసే కార్యాలు, వీఆర్ నాట్ కాపీయింగ్ ఎనీ మోడల్, వీఆర్ నోయింగ్ ద మోడల్స్, గాడ్స్ మోడల్ అన్నమాట. దేవుని యొక్క పద్ధతిని మనం కొత్తగా తెలుసుకోవాలి, కానీ పద్ధతిని కాపీ చేయకూడదు. అట్లా చేసినప్పుడు ఆ కార్యాలు మనకు ఆనందాన్ని పుట్టిస్తాయి. అసలు ఇది ఇక్కడ ఎవరు పెట్టమన్నారు, ఇది ఎలా ఎవరు చేయ, అన్ని దేవుడే కనుపరుస్తాడు. కార్యం ఎలా చేయాలో ప్రభువే కనుపరుస్తాడు. వర్తమానాన్ని ప్రభువే కనుపరుస్తాడు.
అందుకనే ప్రభువు కనపరిచేవి మనం చూడాలనే ఆశతో ప్రజలు కనిపెట్టినప్పుడు నీ రాకను అపేక్షిస్తారు. యేసు ప్రభు త్వరగా వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా? పౌలు ఆలస్యం చేస్తే బాగుంటుందా, ఆలస్యం చేయకుండా ఉంటే బాగుంటుందా? నేను ఆలస్యం చేసిన ఎడల అన్నాడు. నేను ఆలస్యం చేసిన ఎడల ప్రజలు ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పు అని తిమోతి 1:3 చెప్పాడు. నేను ఆలస్యం చేసినా పర్లేదు అంటున్నాడు పౌలు. ఎందుకు? నాలాగా బోధించే తిమోతి మీకు ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. కానీ అసలు పౌలు వద్దు, తిమోతి వద్దు అంటున్నారంట కొరింథీయులు. అందుకని వాళ్ళ గురించి ఏమన్నాడు? మేము రామని కొందరు పొంగుచున్నారు, మేము త్వరగానే వస్తామని చెప్పి. అక్కడ చెప్పింది వేరు, ఇక్కడ చెప్పింది వేరు. కాబట్టి ప్రభు త్వరగానే వస్తాడు, రావాలి. ఎవరు కోరుకుంటారు? ఆయనతో రోజు సహవాసం చేసేవాళ్ళు ఆయన రాక లేట్ అవ్వాలనుకుంటారా? అసలు ఇంకోటి చెప్తాను, హనోకు నడుస్తూ 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 ఏమైపోయాడు? ఎత్తబడ్డాడు అన్న. లోకానికి ఆబ్సెంట్ అయిపోయాడు. అసలు ఇలా చెప్తాను, ఒక రోజు లోకానికి ఆబ్సెంట్ అవడం కాదు, డైలీ లోకానికి ఆయన ఆబ్సెంట్ అయ్యాడు. రోమాపత్రిక 8:10 ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉంటుంది కాక. లోకానికి ఆబ్సెంట్ అయితే లోకానికి ఆబ్సెంట్ అవుతాం, లోకానికి ఆబ్సెంట్ అయితే లోకానికి మనం ఆబ్సెంట్ అయిపోతాం. అసలు వాళ్ళే మాట్లాడుకుంటారు రేపు పొద్దుట. మనం ఎత్తబడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? బ్రదర్ ఈయన మొన్న నుంచి ఆడు కనపడవు, మా వీధిలో ఒకటి కనపడతలేదు. ఎక్కడ మాట్లాడుకుంటారు తెలుసా? చంద్రబాబు గారు ఇప్పుడు ఇచ్చారుగా పథకం, ఏంటది? రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళే బియ్యం తెచ్చుకోవాలి. అక్కడ నిలబడతారు అందరూ. ఆడి మొన్న నుంచి కనపడతలేదని నా లైన్లో మాట్లాడుకుంటారు. ప్రపంచమంతా ఇదే కోత. ఏది? హనోకు కనబడట్లేదు. అంతకుముందు ఏం చేశాడు? దేవునితో నడిచాడు, కనపడట్లేదు. ఈ రోజు చాలా మంది కూడా కనపడట్లేదు. అప్పుడు తెలుసుకుంటారు, అరే మిస్ అయింది ఎవరో కాదు, క్రైస్తవులే మిస్ అయ్యారు. అప్పుడు తెలిసిద్ది సంఘం ఎత్తబడిందని వాళ్ళకి. అప్పుడు ఏదో జరిగిందని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అర్థమైనా కూడా చూడండి, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో చాలా మంది అన్ని జనులు యేసుప్రభువును నమ్ముకోరు. అదేంటన్నా ఇంతమంది మిస్ అయితే క్రైస్తవులు, మరి వాళ్ళు ఖచ్చితంగా యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోరు. ఎందుకంటే పిలవటం ఆయన చేతిలో ఉంది. ఆయన పిలిస్తేనే ఎవడైనా వస్తాడు, ఆయన ఆకర్షిస్తేనే ఎవడైనా వస్తాడు. ఆ రోజు వాళ్ళు ఎవ్వరు ప్రభువుని నమ్ముకోరు. ఎందుకు నమ్ముకోరు తెలుసా? కావాలంటే బైబిల్ మీరు చదవండి, వాళ్ళందరూ యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ అయ్యారు, ఇశ్రాయేల్కి విరోధంగా లేస్తారు. అంటే ఆయన హృదయాన్ని కఠినపరిచేవాడు ఆయనే. మీరు బైబిల్ ఈ వచనం లేదు అని అనుకుంటే మీ పొరపాటు. అంతే. ఫరో హృదయం కఠినపరిచిన దేవుడే. రేపొద్దున సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో ఉన్న వారు అందరి హృదయాలు ఆయనే కఠినం చేసేస్తాడు. వాళ్ళు సంఘం ఎత్తబడిన తర్వాత కూడా క్రిస్టియానిటీ కరెక్ట్ అని ఒప్పుకోరు, క్రైస్తవుడు కరెక్ట్ అని ఒప్పుకోరు. ఆ రోజు కూడా వాళ్ళు ఇశ్రాయేల్, ఇంకా మనం ఇప్పుడు దాకా సంఘంతో యుద్ధం చేశాం, యోహాను 15. ఇప్పుడు ఇంకా ఎవరున్నారు యుద్ధం చేయడానికి? ఇంకా మనం ఎవరితో యుద్ధం చేయాలి? ప్రభు పక్షంగా ఉండేవాళ్ళని వాళ్ళు ఇశ్రాయేల్ని వెతుక్కొని మరి యుద్ధం చేస్తారు. కాబట్టి అంత భయంకరమైన ఈ లోకంలో మనము లోక సాంగత్యం చేస్తున్నామంటే, దుష్ట సాంగత్యం చేస్తున్నామంటే, లోకాన్ని ప్రేమించే వాళ్ళతో మనం సాంగత్యం చేస్తున్నామంటే, మనం ఆ దేవునితో సహవాసం చేయటం వల్ల వచ్చే జాయిని మనం మిస్ అవ్వట్లేదని అర్థం. కానీ అది మిస్ అవుదాం, అది మిస్ అయ్యేటట్టుగా ప్రభు మీకు కలిగించును గాక. ఎందుకంటే దేవునితో నడిచిన వాడు ఎప్పుడైనా తప్పు చేస్తే అతడు తన తప్పును ఒప్పుకొని సరిచేసుకొని మరలా ప్రయాణాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే ఆ ప్రయాణం అంత అద్భుతం, ఆ ప్రయాణం అంత అద్భుతం. ఆ ప్రయాణం మిస్ అవ్వద్దు దయచేసి. నీవు నాతో రాని ఎడల నేను వెళ్ళనని చెప్పాడు. ఎవరు? బహుశా చెప్పాడు కదండి. నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నువ్వు మాతో రాని ఎడల, 33వ అధ్యాయంలో చెప్పాడు, నువ్వు మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు. సో నేను కూడా అదే జ్ఞాపకం చేస్తున్నా ఉదయకాలం. అసలు ప్రభు మనతో రాకపోతే మనం చేసే ప్రయాణం 15వ వచనం అయినా కూడా మనం ఆనందంగా ఉన్నామంటే ఎంత మోసపోతున్నాం. లాస్ట్ ఫైనల్గా ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. నా వైపు అందరూ చూడండి, మీరు ఒక మాట చెప్తాను. మీరు మనం అందరం కలిసి ఉన్నాం కదా. కలిసి ఉన్న రోజుల్లో కలిసి తిన్నాం, కలిసి తిరిగాం, కలిసి ఆనందించాం. రేపానొక రోజు మీరు తప్పు చేశారు నా ఎడల, లేదా నేను తప్పు చేశాను మీ ఎడల. అప్పుడు మనం ఈ తప్పును ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా, వ్యక్తి పోయినా పర్లేదులే, సహవాసం పోయినా పర్లేదులే, ఈ సంతోషం పోయినా పర్లేదులే అని మీరు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని గమనిస్తాను. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంత్ దూరం అయ్యాడు అనుకోండి, నేను గమనిస్తాను. గమనించినప్పుడు కూడా ప్రశాంత్ నవ్వుకుంటా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి?
అది వేషధారణ, నటన అని గురించి నేను అడగట్లే. నేను అడుగుతుంది ఏంటంటే, అంటే నన్ను కోల్పోవటం కూడా అది పెయిన్ఫుల్ గా లేదు అని అంటే అది ఎంత బాధాకరం చూడండి. సేమ్ ఇప్పుడు అలాగే ఉన్నాం మనం. దేవుని పట్ల మనం విరోధంగా తప్పు చేసి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళట్లేదు. మేఘం లేదు, మందసం లేదు, మోసే లేదు, నడిపింపు లేదు. మనం అక్కడికక్కడే తిరుగుతున్నాం. మనలో ఎంత మాత్రం కూడా ఆనందం లేదు. అయినా కూడా మనం వచ్చి ధైర్యంగా పాటలు పాడుతున్నాం, ధైర్యంగా వాక్యాలు చదివేస్తున్నాం, ధైర్యంగా వాక్యం చెప్తున్నామంటే, ధైర్యంగా మనం వందన వచనాలు చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేకపోయినా నేను బాగానే ఉన్నాను అని చెప్తున్నాం. అయితే ఎంత తప్పు అండి? ఆయన లేకపోయినా మనం బాగానే ఉన్నాం అనేది ఎంత తప్పు? విశ్వసించున్న మీకు ఆయన ఎవరు? పేతురు 1:2-7 ఆయన అమూల్యమైన, కానీ అమూల్యమైన రక్తం ఇచ్చిన వాడు అమూల్యమైన వాడు అనే విషయాన్ని మనం అది మనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఒక అమూల్యమైన వ్యక్తి పట్ల ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఇదేనా? పేతురు 1:19 అమూల్యమైన రక్తం చేత విమోచించాడు. అది కాదు, అమూల్యమైన రక్తం చేత విమోచించిన వాడు అమూల్యమైన వాడు అని తెలుసుకోవాలి మనం. ఆయన రక్తం కావాలి కానీ ఆయన వద్దా? ఆయన సన్నిధి కావాలి కానీ ఆయన వద్దా? ఆయనతో సంబంధం కావాలి కానీ ఆయన సహవాసం వద్దా? ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలి కానీ ఆయన కొరకు ఈ లోకంలో మనం ఆయన మూలంగా జీవించొద్దా? కాబట్టి నాకైతే మీకు ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. 1వ అధ్యాయం 19లో అమూల్యమైన రక్తం ఇచ్చిన వాడు ఎవరో కాదు. 2వ అధ్యాయం 7 ఆయన మనకు అమూల్యమైన వాడు. అమూల్యమైన వ్యక్తి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? విలువలేని వ్యక్తి వల్లే ప్రవర్తించొద్దు. దయచేసి విలువలేని వ్యక్తి వల్లే ప్రవర్తించదు. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని బ్రదర్ మీరు ఇంతకుముందు ఇంకొకరితో ఉండేవారు కదా, ఇప్పుడు ఏంటి వెళ్తూ ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? వాడు వేస్ట్ గాడు అండి అని చెప్తాం మనం. ఇంకంతేగా, వాడు వేస్ట్ గాడు అండి అని చెప్తాం. వాడు నిజంగా వేస్ట్ గాడు అయితే దేవునికి స్తోత్రం. కానీ అతడు అమూల్యమైన వాడైతే, విలువైన వాడైతే ఏం చెప్తాం? ఏం చెప్పగలం? ప్రభువుని సహవాసం లేకుండా మనం చేస్తున్న పనులు చాలా మంది అడుగుతారు. హాయి చిన్న పట్టణం ఇశ్రాయేలును ప్రశ్నించింది. పేతురు కూడా చిన్నదాని చేత ప్రశ్నించబడ్డాడు. చిన్న చిన్న విషయాలే, రాత్రంతా వేసిన వల ఒక్క చేప కూడా పడలే. చిన్న విషయమే పేతురును ప్రశ్నించింది. చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాయి. ఏంటి మీరు ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాయి. అక్కడ మనం చాలా బాధపడాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలతోటి దేవుడు మనకు తర్ఫీదిస్తాడు. చిన్న చిన్న విషయాలతోటి మనకు పాఠం చెప్తాడు. ఎందుకంటే మన సంబంధాన్ని గుర్తించాం కానీ సహవాసాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనం ఎత్తబడతాం అనుకుంటున్నాం కానీ ఎత్తబడే మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయనతో కలిసి నడవాలనే విషయాన్ని మనం మర్చిపోతే ఎట్లా? సో మనం అందరం హనోకులాగా ఆలోచించాలి. ఎందుకంటే హనోకుకి మనకేం తేడా లేదు. ఇంతకు ముందున్న వాళ్ళు చనిపోయారు, ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు లేస్తారు. మనం అలా కాదు, సజీవులుగా ఉండగానే ప్రభువుని కలుసుకోబోతున్నాం. కాబట్టి హనోకు లాంటి జనరేషన్లో ఉన్న మనం దేవునితో నడవాలి. నోవాహు దినాల్లో ఉన్న మనం నోవాహులా దేవునితో నడవాలి. ఏ రోజు దేవుని మిస్ అవ్వద్దు. నేనేం చెప్తున్నానంటే ఈ ఒక్కరోజు జూమ్లో జాయిన్ అవ్వకపోయినా పర్లేదు అని అనుకోవద్దు. ఈ ఒక్కరోజు ప్రభు నాతో మాట్లాడకపోయినా పర్లేదు అనుకోవద్దు. వాతావరణం చాలా చల్లగా ఉంది, చాలా మంది మత్తుగా నిద్రపోతారు, కానీ నువ్వు ఉండొద్దు అట్లా. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాలి, నేను ఆ వెలుగులో నడవాలి. ఏ ఒక్కరోజు కూడా ఆయనతో నేను సహవాసాన్ని మిస్ అవ్వకూడదు. సంబంధం పోద్దా? ఈరోజు మీరు జాయిన్ అవ్వలేదు, రేపు జాయిన్ అవ్వలేదు, ఎల్లుండి జాయిన్ అవుతారు. అడ్మిట్ చేయరా? అడ్మిట్ చేస్తారు. కానీ మీరు ఏం చెప్తున్నాడు తెలుసా దాని అర్థం? సంబంధం ఎలాగుంది కదా, సహవాసం పోతే ఏముంది బ్రదర్ అంటే యు ఆర్ నాట్ మిస్సింగ్ అస్. మనం కూడా దేవుని మిస్ అవ్వట్లేదు. అది ఎంత తప్పు చెప్పండి? తన స్థలానికి మనకు అవకాశం ఇచ్చిన ప్రభువుని మనం విలువైన వానిగా గుర్తిద్దాం. ప్రభు మన అందరిని అట్టి నడిపింపుతో నడిపించును గాక. దావీదు ఒప్పుకున్న దానికంటే మనం ఇంకా చక్కగా ఒప్పుకొని దయ్యంతో కలిసి నడుద్దాం. తప్పు ఒప్పుకునేంత వరకు మీ ప్రయాణం ముందుకు కొనసాగు. సరిగ్గా ఒప్పుకోండి, యథార్థంగా ఒప్పుకోండి, ఒప్పుకోవాల్సినట్టుగా ఒప్పుకోండి. మళ్ళీ దానికి ఏం మూతలో దాని మీద ఇంకా ఏం పొరలేయొద్దు, కప్పొద్దు. దాన్ని సరిగ్గా ఒప్పేసుకోండి. ఇదిగో నేను చేసిన మిస్టేక్ ఇది, యథార్థంగా. కొంచెం కొంచెం ఒప్పుకోవద్దు. ఇదేమో స్కీమ్ ఏంటంటే చంద్రబాబు గారు పెట్టిన స్కీమ్, జగన్ గారు పెట్టిన స్కీమ్ ఏంటి? కొంచెం కొంచెం ఒప్పుకోవటం ఏంటంటే ఓసారి ఏమో ఈ తప్పు చేశానంటావు, ఇంకా ఎందుకు మనం కలిసి నడవట్లేదంటే లేదు అది కూడా చేశానంటావు, మళ్ళీ కలిసి ఎందుకు మనం ఆనందంగా లేవంటే అది కూడా ఉందంటావు. ఇంక ఎన్ని ఉంటాయి? ఇంకెన్ని తెస్తే ఒకసారి తీసి బయట పడేసి కలిసి ప్రయాణం చేద్దాం, ఆనందిద్దాం. మరుగ్గా ఏది ఉండొద్దు. ప్రభు అన్నీ బయలుపరుస్తాడు. సో దేవుని ఆత్మ మనకు సహాయం న్యాయాన్ని జరిగించును.
ఆమె కీర్తనల గ్రంథం 51 అధ్యాయం నుంచి ప్రభు దావీదు గారి యొక్క తప్పిదం చేసిన తర్వాత దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని, ఆ యొక్క ఆనందాన్ని కోల్పోయి యథార్థంగా ఆయన చేసినటువంటి తప్పు విషయంలో ఉన్నట్టుగా ఆయన ఒప్పుకొని దేవుని యొద్ద పశ్చాత్తాపడి ఉన్నట్లుగా ఈ యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడుతూ ఈ రోజున ఏటాట అర్పించే బల్లు కింద ఉన్నటువంటి దావీదు గారే, మరి నేను నీతిమంతుడని నిశ్చితులైనటువంటి దావీదు గారే అంతగా పశ్చాత్తాపడినప్పుడు ఈ రోజున సదాకాలం నుంచి ఒక్క బలి ద్వారా మరి సదాకాలానికి సంపూర్ణం చేయబడి విలువ పెట్టి మనం ఆయన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా కడగబడి తిరిగి తప్పిదం చేస్తే కలిగే నష్టాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనకు నేర్పించారు. ఎప్పుడైతే మనం ఆ సంబంధం పోదు అనే అనుభవం నుంచి తప్పుదం చేసినా పర్లేదు అనే తప్పుదం చేసుకుంటూ వెళ్తే కలిగే నష్టాన్ని మనం ఒకవేళ చేసినటువంటి తప్పు విషయంలో మనం యథార్థంగా ఒప్పుకొని నా అంతరంగమందు సత్యాన్ని ఆయన కోరుతున్నాడు అనే విషయాన్ని ప్రభు, యథార్థతని ప్రభు కోరుతున్నాడు అనే విషయాన్ని గమనించి మనం చేసిన తప్పు విషయంలో యథార్థంగా దేవుని యొద్ద ఒప్పుకొని ఆ తప్పులో మనం కొనసాగకుండా మరి ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతామో అప్పుడు మనం ముందుకు కొనసాగగలమని, మన పరిపూర్ణమైన సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని దేవునితో అన్యోన్యమైన సహవాసంలో మాత్రమే, ఆ ఆత్మానుభవంలో మాత్రమే అది కలుగుతుందనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఏ విషయాల్లో మనం ఏ విధంగా ముందుకు కొనసాగాలో ప్రభు నేర్పించిన సంగతులకే ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కుడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో దేవుని సేవకులు పెద్దాపురంలో పరిచయం చేస్తున్న డేవిడ్ రాజు గారు ప్రార్థన చేసి కూడుకుని ముగించేస్తారు. ఈరోజు సాయంత్రం పెంటపాడు అలాగే భీమవరంలో జరిగే పరిచయాల కొరకు, అక్టోబర్లో ఆదిలాబాద్ జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని సేవకులు ముగింపు ప్రార్థన వందనాలు అయ్యారు. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధులైన డాడీ, ఇదిగో తండ్రి నాయన, ఇంతవరకు నీ దాసుని ద్వారా అనేక విషయాలు మీరు మాట్లాడారు, శ్రేష్టమైన తలంపులు ఇచ్చారు తండ్రి నాయన. దావీదు నాయన జీవితంలో తండ్రి తన తప్పును నాయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే తండ్రి నాయన తన తప్పు నాయన ఒప్పుకొని విడిచిపెట్టాడు ప్రభా. తండ్రి నాయన రక్షణానందం పోయినప్పుడు ప్రభా అది గుర్తించి మరలా రక్షణానందం గురించి ఎంతో కన్నీరు కార్చాడు ప్రభా. మరలా తిరిగి పొందుకున్నాడు ప్రభా. నాయన తప్పు చేయడం మానవ లక్షణం ప్రభా, దాన్ని విడిచిపెట్టడం తండ్రి నాయన అది దైవ లక్షణం అని నాయన. మీరు నాయన ఆ సహవాసాన్ని మరలా తిరిగి పునరుద్ధరించడానికే ప్రభా. ఆదాము అవును తప్పు చేసినప్పుడు ప్రభా తండ్రి నాయన మరలా నీ ద్వారా ప్రభా మరి సమాధానం ఇచ్చే సంతోషాన్ని, పోయిన ఆనందాన్ని మరలా ఇచ్చినట్టుగా ప్రభా తండ్రి మేము కూడా నీ వాక్యము తెలుస్తున్నప్పుడు ప్రభా మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకుంటూ తిరిగి మరలా ఆ సహవాసంలో మనసాగుటకు నీ కృపను అనుగ్రహిస్తున్నారు తండ్రి నాయన. అన్యోన్యమైన సహవాసము మేము కలిగి ఉండాలని తండ్రి నాయన, మీరు మా కొరిండి రక్తాన్ని ప్రాణాలు ఇచ్చారు తండ్రి. ఏదైతే పోగొట్టుకున్నామో అది మరలా మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా. నువ్వు బలిని కోరువాడు కాదు ప్రభా. నిజమే ప్రభా నాయన. ఒక్క బలి ద్వారా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే యోగ్యతను మాకు ఇచ్చారు ప్రభా. ఆ యోగ్యతను మేము కాపాడుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయండి ప్రభా. తండ్రి ఆరోగ్య విషయంలో మేము నాయన అభివృద్ధి చెందాలన్నారు తండ్రి నాయన. కుటుంబ విషయంలో నాయన అభివృద్ధి చెందాలన్నారు ప్రభా. అలాగే సమాజ జీవితంలో మేము ఆయన జయం పొందాలని మీరు సెలవిచ్చారు ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా మేము ప్రభా నిన్ను నాయన ఘనపరుస్తూ ప్రభా అభివృద్ధి చెందినప్పుడు ప్రభా నీవు మమ్మల్ని బట్టి ప్రభా సంతోషిస్తారు ప్రభా. యేసయ్యా అన్ని విషయాల్లో ప్రభా మేము మెలకువ కలిగి ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. అయా నాయనా వందనములు ప్రభా. అంతరంగంలో స్థిరమైన మనస్సును పుట్టించమన్నారు ప్రభా. అయా సహవాసం లేకపోతే మేము స్థిరంగా ఉండలేవు ప్రభా. నీ సహవాసమే తరండి మమ్మల్ని పరిశుద్ధులుగా యథార్థవంతు నీతిమంతులుగా చేస్తుంది ప్రభా. హయా నీకు స్తోత్రం ప్రభా. హాయి పట్టణం మీదకి వెళ్ళి ప్రభా నాయన తక్కువ మంది అయినా నాయన హాయి పట్టణం మీదకి వెళ్ళి మరి ఇశ్రాయేలు ఓడిపోయారు ప్రభా. నాయన అది నాయన మీరు గుర్తి నాయన ఆ తప్పును నాయన వారు ఒప్పుకున్నప్పుడు ప్రభా మరలా తిరిగి ప్రభా
మరలా వెళ్ళినప్పుడు ప్రభా జయమిచ్చారు ప్రభా. అలాగే ప్రభా నాయన పేతురు కూడా తన చిన్న దాని ముందు ఓడిపోయాడు ప్రభా. నిజమే ప్రభా, ఆ యొక్క తప్పును గుర్తించి మళ్ళా సరిచేయబడినాడు ప్రభా. అయా మంచి నూతనమైన వ్యక్తి వాడుకున్నారు ప్రభా. నాయన అట్టి రీతిగా మేము కూడా మాలో ఉన్న ఆ పులుపుని తీసివేయండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అనుదినము సహవాసం కోరుకుంటూ ప్రభా మేము ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. దావా అనేక చోట్ల ప్రభా నాయనా సందర్భాల్లో ప్రభా మేము ఉప్పొంగుతున్నాము ప్రభా. తప్పు చేసి మేము ఉప్పొంగుతున్నాము ప్రభా. నీ సహవాసం మేము దూరంగా ఉంటున్నాము ప్రభా. అట్టి రీతిగా కాక ప్రభా. నీ సహవాసము, నీ మందస్తము తండ్రి, నీ మేఘము ప్రభా. మోషే లేనప్పుడు వెళ్ళినప్పుడు ఓడిపోయారు ప్రభా. మేము అట్టి రీతిగా కాక ప్రభా నీ సహవాసాన్ని, నీ యొక్క సన్నిధిని మేము కోరుకుంటూ ప్రభా ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. తండ్రి మాలో ఉన్న ప్రతి లోపాన్ని ప్రభా మీరు ఒప్పింప చేస్తూ సరి చేస్తున్న దేవానికి స్తోత్రం ప్రభా. ఈ సేవకుని ద్వారా అనేక రీతిగా మాట్లాడారు ప్రభా. రాత్రి కాలంలో కూడా ప్రభా నలుజర్లో మీరు భక్తిని, ప్రవక్తని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోమన్నారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. మా భక్తి ఎడల నిర్లక్ష్యము తీసివేయండి ప్రభా. ఆశతో, ఆసక్తితో ప్రభా నేను వెంబడిస్తూ నీలో సాగిపోవడానికి సహాయం ఇచ్చండి ప్రభా. నీ దాసుని కూడా అనేక చోట్ల ప్రభా ఈ మధ్య కాలంలో ప్రభా కంటిన్యూగా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. వారి ప్రయాణాల్లో ఎంతో తోడైనారు ప్రభా. ఆ వెహికల్ విషయంలో కూడా, మరి ఆ టైర్స్ విషయంలో కూడా మరి అద్భుతమైన సహాయాన్ని మీరు పంపించారంటే అది కేవలం నీ కృపయ. ప్రతిదీ మీరు గమనిస్తున్నారు ప్రభా. నీ కుమారుడిపై నీ హస్తం ఉంచి నీ కాపుదల నుంచి నడిపిస్తున్నారు ప్రభా. నాయన వారి మార్గ మధ్యలో నువ్వు ఎంతో కాపాడి నడిపిస్తున్నారు ప్రభా. కూడా వెళ్చిన బిడ్డలు కూడా ఎంతో కాపుదలించి నడిపించారు ప్రభా. అద్భుత రీతిగా ప్రభా అనేక చోట్ల ప్రభా నీ దాసుని ప్రభా బహు బలంగా వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నీ కృపలో ఇంకా ముందుకు నడిపించండి ప్రభా. ఫిలదెల్ఫియా సహవాసాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. మీరు కొలిచించిన మేరలో పని చేస్తుండగా ప్రభా నీ ఆత్మ సహాయంతో నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. యోసేపుకు తోడైనప్పుడు అభివృద్ధి చెందారు ప్రభా. నిజమే ప్రభా, నీ కుమారుడు ద్వారా అనేక మంది విషయాలు తెలుసుకొని ప్రభా అభివృద్ధి చెందుతున్నారు ప్రభా. ఆ లోపాలు సరి చేసుకున్నారు ప్రభా, గ్రహిస్తున్నారు ప్రభా, నడుస్తున్నారు ప్రభా. అట్టి రీతిగా ప్రభా మమ్మకు ఒక మార్గదర్శకంగా ప్రభా ఈ అంచె దినాల్లో, అపాయకరమైన కాలాల్లో నీ రాకడ దినాల్లో ఉంటున్న మాకు ప్రభా మంచి వర్తమానాన్ని ఇచ్చి మమ్మల్ని మేలుకొల్పుతూ ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ప్రభా నీతి మార్గం నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతి, మహిమ ఆరోపిస్తాం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అలాగే జనం జరుగు చోట నెల కూడా నీ కుమారుడిపై నీ హస్తం ఉంచి మీరే ప్రభా చక్కగా వాడుకోండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. అలాగే రేపు జరుగు రాజమండ్రిలో కూడికి విషయంలో సహాయం ఇచ్చేయండి ప్రభా. అలాగే తండ్రి ఇంకను ఈ వారం అంతా జరుగు ప్రార్థనలు మీరు ఉండండి అయ్యా. మరి ఆదిలాబాదు మరి 10వ నెల జరుగు ఆ యొక్క కూడికల విషయాలు కావాల్సిన సమస్తాన్ని కూడా సిద్ధపరచండి ప్రభా. మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా. ప్రతి విషయంలో మీరే తోడైండమని, నీ కృపలో బలపరచమని. అలాగే మొదటి శనివారం మరి పెద్దాపురం జరుగు సహవాస కూడికి కూడా సమస్తాన్ని సిద్ధపరచండి ప్రభా. నూతనంగా చెప్పిన వ్యక్తులు కూడా పాలు పొందుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. ఆ సత్యాన్ని గ్రహించుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. నీ కృపాస్థానిది తోడయించండి ప్రభా. నీ కుమారుడు గెదనాపిల్లి కూడా మరి ఈ నెలలో వస్తుండగా ప్రభా అక్కడ కూడా అనేక మంది ప్రభా వచ్చి ప్రభా నీ సత్యాన్ని గ్రహించుటకు సహాయం ఇచ్చేయమని, కృప చూపించమని, బలపరచమని, కొద్ది ప్రార్థన పాలు చేర్చుకోమని నడిపిస్తున్న నాయకులు కూడా దీవించు, ఆశీర్వదించమని, వాక్యవంతమైన సేవకులు బలంగా వాడుకున్న విధానాన్ని బట్టి వందనలు ప్రభావ. ఇంకా మీరు అన్ని విషయాల్లో తోడేయండమని, ఈ కొద్ది ప్రార్థన పాలు చేర్చుకోమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడికి ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.